సో అమెజాన్లోన మేము కొన్ని ఫోటో ఫ్రేమ్స్ బుక్ చేసుకున్నాము. సో ఇంట్లోనే కొన్ని ఫొటోస్ స్కాన్ చేసి దీనికి అటాచ్ చేస్తాము. చూడండి ఎంత పడిందండి. ఈచ్ వన్ ప్రైస్ 250 రూపీస్ పడింది ఆ ఫ్రేమ్. అలాంటివి 2 ఫ్రేమ్స్ కొన్నాము. మొత్తం 500-600కి వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఫోటో ఫ్రేమ్ని అటాచ్ చేద్దాము. ఆ పైన లామినేషన్ గ్లాస్ టైప్లో ఇచ్చారనమాట. సో లోపల ఆ పేపర్, ఆ కప్బోర్డ్ ఓపెన్ చేయి. ఆ కప్బోర్డ్లోన ఉంది సైడ్ కప్బోర్డ్. అదే అవన్నీ కింద కప్బోర్డ్. అదే లోపల షెల్ఫ్స్లోన. సో నిన్న మేము స్కాన్ చేస్తామన్నమాట 3 ఫొటోస్. అవి అరేంజ్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఫస్ట్లో ప్రింటర్ కొనేటప్పుడు ప్రింటర్ ఎందుకులే అనుకున్నాము. కానీ ప్రింటర్ ఖచ్చితంగా మా హస్బెండ్కి ఇష్టం ప్రింటర్ కొనుక్కోవడం. వాళ్ళ తీసుకున్నాడు ఇష్టంతోన. బట్ నేను ఎందుకు అనుకున్నాను. బట్ చాలా యూస్ఫుల్ అయ్యే ప్రింటర్ ఉంటే మనం బయట ఎంత పెట్టి తీసుకుంటాము. మనం సొంతంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా అమెజాన్ జస్ట్ నౌ అని దాంట్లో ఆర్డర్ పెట్టాము. జస్ట్ ఇప్పుడే 10 మినిట్స్. ఫ్లిప్కార్ట్ జస్ట్ నౌ దాంట్లో పెట్టాము. ఇప్పుడే వచ్చిందనమాట. అమ్మయ్య సూపర్ ఉంది ఫోటో. వైట్ అది సూపర్ ఉంది ఫోటో అనమాట. అక్కడ ఉండే ఫొటోస్ మా బ్రదర్, మా వదిన అనమాట. ముందు ఫైనల్ లుక్ చూపిస్తాము. వావ్ బాగుంది. ఇది దగ్గర నుంచి చూపిస్తానట్టు. అమ్మ. సో ఇదన్నమాట ఫైనల్ లుక్ ఫ్రేమ్. ఎలా ఉంది? బాగుంది కదా, సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు సేఫ్టీగా. చాలా బాగుంది. 1 మోర్ ఫోటో అగైన్ అనమాట. సేమ్ వైట్ ఫ్రేమ్ కాబట్టి బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేస్తే లోపల A4 సైజ్ అనమాట. ఇది ఫ్రేమ్ సైజ్ ఎంత అండి? 8x12 అంట ఫ్రేమ్ సైజు. లోపల A4 సైజు కరెక్ట్గా సరిపోయింది. బాగుంది. అండ్ ఇది వైట్ రావడం వల్ల ఇంకా బాగుంది. లైట్ వెయిట్ ఉంది. బాగుంది. దీనిపైన కవర్ ఉంది కానీ కవర్ తీయకూడదు, అలాగే పెట్టాలి. 1 మోర్ ఫోటో యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో సో 1 మోర్ ఫోటో అనమాట ఇది. ఎలా ఉంది? వావ్ భలే ఉంది కదా, సూపర్.